రిలీజ్ కు ముందే కన్నప్ప సినిమా వివాదాల పాలవుతుంది. ఇటీవల సినిమా హార్డ్ డ్రైవ్ చోరీకి గురైందని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పుడు ఈ ఘటనపై మంచు విష్ణు స్పందించారు. చెన్నైలో జరిగిన మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న మంచు విష్ణు తమ్ముడు మనోజ్ పై ఆరోపణలు చేశారు. ముంబై నుంచి వచ్చిన పార్సిల్ ను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలో రఘు అనే అతను తీసుకున్నాడని, ఆ ప్యాకెట్ తీసుకుని చరిత అనే అమ్మాయికి ఇచ్చాడని విష్ణు ఆరోపించారు. ఇది జరిగి 4 వారాలైందని వెల్లడించారు. రఘు, చరిత తన సోదరుడు మనోజ్ ఇంట్లో పనిచేస్తున్నారని తాను అనుకుంటున్నానని, మనోజ్ చెప్పి చేయించాడా లేక వాళ్లే చేశారా అనేది తెలియదని అన్నారు. హార్డ్ డ్రైవ్ లో ఉన్నది 70 నిమిషాల ఫుటేజ్ అని, అది కేవలం విఎఫ్ఎక్స్ పనులకు సంబంధించిన డేటా మాత్రమేనని, పూర్తి సినిమా సన్నివేశాలు అందులో లేవని విష్ణు స్పష్టం చేశారు. ரீசெண்டாக வீட்டில் நடந்த சம்பவம்லாம் உங்களுக்கு தெரியும். ஸோ ஒரு ஆள் ரகுன்றவர் அங்கே 24 ஃப்ரேம்ஸ் ஃபேக்ட்ரிக்கு பேக்கெட் வந்தால் அங்கே வந்திருந்தது கொரியர் டைமில். அவர் எடுத்துக்கிட்டு சரிதான்றவர் அவங்களுக்கு கொடுத்துருக்காங்கன்ட்டு எங்களுக்கு தெரிஞ்சுது. நான் இது நடந்த ஆக்சுவலி ஆல்மோஸ்ட் 4 வீக்ஸ் ஆச்சு. 4 வீக்ஸ் ஆச்சப்போ நாங்கள் கம்ப்ளைண்ட் நாங்கள் முதல்ல அவங்க 2 பேரும் எங்கள் தம்பி மனோஜன் அவர் வீட்டில் வேலை பண்ணுவாங்களோ இருப்பாங்களோ வாட் எவர் இட் இஸ், அவங்க அங்கே தான் இருக்கிறது. அவங்க எடுத்துகிட்டு போனாங்க. அவர் சொல்லி எடுத்துன்னு வந்தாங்களா இவங்களையே தானே எடுத்துன்னு போனாங்களா எங்களுக்கு தெரியாது. தெரிஞ்ச வேண்டிய முதல்ல கம்ப்ளைண்ட் எதுக்கு முன்னால் காமன் ஃப்ரெண்ட்ஸால் சொல்ல வச்சோம், இது நல்லது கிடையாது, இண்டஸ்ட்ரியில் பிறந்து வாழ்ந்தவங்க நாங்கள், இது கரெக்டு கிடையாது, ரிட்டர்ன் பண்ணுங்கன்ட்டு. வரல. రైట్, ఇక కన్నప్ప హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ వివాదంపై విష్ణు స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, ప్రముఖ నటుడు, నిర్మాత విష్ణు మంచు హీరోగా తెరకెక్కుతున్నటువంటి భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప ఇప్పుడు వినూత్న కారణాలతో మళ్లీ వార్తల్లోకి ఎక్కిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో కీలకమైన విఎఫ్ఎక్స్ అలాగే యాక్షన్ సీన్ల ఫుటేజ్ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ దొంగిలించబడినట్లు నిర్మాతల బృందం అయితే వెల్లడించింది. ఈ విషయంపై నిన్న చెన్నైలో జరిగినటువంటి కన్నప్ప ప్రమోషన్స్ కార్యక్రమంలో విష్ణు మాట్లాడారు. నా తమ్ముడు మనోజ్ సిబ్బందిలో ఉన్నటువంటి వ్యక్తి హార్డ్ డిస్క్ దొంగిలించాలన్న అనుమానం ఉంది అంటూ కూడా విష్ణు వ్యాఖ్యానించాడు. ఈ ఘటనపై మాట్లాడిన విష్ణు రఘు అనే వ్యక్తికి ఈ హార్డ్ డిస్క్ దొంగిలించినట్టు తెలిపాడు. అతడు తన తమ్ముడు మంచు మనోజ్ టీమ్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిలలో ఒక్కడిగా అనుమానం వ్యక్తం చేశారు. అయితే మనోజ్ చెప్పడం కారణంగా రఘు ఈ పని చేశాడా అనే విషయంపై ఇంకా తాను స్పష్టత రాలేదని, ఖచ్చితంగా ఇదే విషయం ధృవీకరించట్లేదు అంటూ కూడా విష్ణు చెప్పాడు. రఘు అనే వ్యక్తి ఫిలిం నగర్ కార్యాలయంలో డిస్కుని తీసుకెళ్లాడు. అతను నా తమ్ముడైనటువంటి మనోజ్ టీమ్ లో పనిచేస్తున్న వ్యక్తి కావచ్చన్న అనుమానం ఉంది అంటూ కూడా ఆయన స్టేట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఈ దొంగతనాన్ని మనోజ్ ఆదేశంతో చేశాడా లేదా ఇంకెవరైనా చెప్పారా అనే విషయం అయితే ఇంకా నాకు స్పష్టత లేదంటూ కూడా విష్ణు మీడియాతో మాట్లాడారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ విష్ణు మంచు నేతృత్వంలో నిర్మాణ సంస్థ ఈ ఘటన వెనుక ఈ పగ ఏదైతే ఉందో ఈ పగతో చేసినటువంటి కుట్ర అంటూ కూడా ఆరోపిస్తోంది. ఇటీవల ఈ సంస్థ ట్విట్టర్ లో కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ముంబైలోని విఎఫ్ఎక్స్ కంపెనీ నుంచి హైదరాబాద్ లో ఉండేటువంటి వారి కార్యాలయానికి పంపినటువంటి అత్యంత కీలకమైన డేటా ఉన్నటువంటి హార్డ్ డిస్క్ దారి మధ్యలోనే దాన్ని అపహరించారంటూ కూడా చెప్పారు. అందులో 2 ప్రధాన పాత్రధారులు ఉండేటువంటి యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ముఖ్యమైనటువంటి విఎఫ్ఎక్స్ ఫుటేజ్ ఉంది అంటూ కూడా విష్ణు వ్యాఖ్యానించారు. దీన్ని లీక్ చేసి సినిమా విడుదలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు అని కూడా తెలిపారు. అయితే ఇదే విషయంపై కూడా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. సెక్షన్ 316(2) ప్రకారం కేసు నమోదైంది. మార్చి 25న ముంబై నుంచి పంపినటువంటి హార్డ్ డిస్క్ రఘు అనే ఆఫీస్ బాయ్ అందుకున్నాడు. అతడు ఈ డిస్క్ ని చరిత అనే మహిళకు కూడా అందజేశాడు అని కూడా చెప్తున్నారు. అయితే ఈ చరిత ఎవరైతే హార్డ్ డిస్క్ రిసీవ్ చేసుకుందో రఘు దగ్గర నుంచి తను సంస్థకి అంటే నిర్మాణ సంస్థకి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు హార్డ్ డిస్క్ పైన అని కూడా తెలుస్తోంది. ఆమెను సంప్రదించినప్పటికీ ఆమె ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆమె వీరికి
పోలీసులకి కూడా దొరకకుండా ఉంది అని కూడా మనకి తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఈ ఫుటేజ్ ఎవరైనా లీక్ చేస్తే దయచేసి దాన్ని చూడకండి అంటూ విష్ణు ఈయన జరిగినటువంటి ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. మా బృందం 2 ఏళ్ల కష్టాన్ని వాళ్ళు పాడు చేయాలని కూడా చూస్తున్నారు. హార్డ్ డిస్క్ అయితే పాస్వర్డ్ ప్రొటెక్షన్ లో ఉంది, దాన్ని క్రాక్ చేయడం చాలా కష్టం. అయితే ఉద్దేశపూర్వకంగా దొంగలించారు. రైట్, థ్యాంక్ యూ సిరి.